హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ స్టిక్కీ వాల్ హుక్స్ గురించి చెప్తానండి. ఇవి చాలా యూజ్ అవుతాయి. మన ఇంట్లో మేకులు గట్ట ఏం లేకపోతే ఇది అంటించుకుని దానికి తగిలించుకుంటూనేనండి. తగిలించి వస్తువులు ఏమన్నా ఉంటేనే ఆగుతుంది, కొంచెం బరువు వరకు ఆగుతుందండి. నేను మా ఇంట్లో అన్నీ ఇవే అంటించానండి. ఇవే అంటించి హ్యాంగ్ చేశాను. మా ఇంట్లో రెండే మేకులు ఉన్నాయండి. మేకులు కొట్టడానికి కూడా ఏం లేవు. అలాగే కట్టెలు తగిలించుకోవడానికి మేకులు కానీ హుక్స్ కానీ ఏమీ లేవండి. అంతకుముందు బరువులు ఎత్తిపెట్టి పెట్టేదాన్ని, కానీ పిల్లల మీద ఎక్కడ పడిపోతుందని భయం వేసి తీసేసానండి. ఈ హుక్స్ అంటించి దాని మీద ప్లాస్టర్ అంటిస్తే ఈ కట్టెలన్నా ఆగుతున్నాయండి. నేను అంటించి 10 రోజులు అయ్యింది. ఆగుతున్నాయో లేదో చూసి అప్పుడు మీకు వీడియో చేసి చెప్దామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. బాగానే ఆగుతున్నాయండి. మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉత్తి హుక్స్ ఒకటి అంటిస్తే ఊడొచ్చేసి పడిపోతుందండి కట్టెంతో పాటుని. దాని మీద ఇలా ప్లాస్టర్ అన్నది అంటించుకోవాలి. అలా అంటించుకుంటే ఆగుతున్నాయండి. పిల్లలు లంచ్ చేసిన తర్వాత నేను క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత వేద్ మా కూడా రాలేదండి. మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. మేడం దగ్గరే ఉండిపోయాడండి. 2 సెషన్లు పూర్తయ్యే వరకు మేడం దగ్గరే ఉన్నాడు. 4 గంటల నుంచి 6 వరకుని. క్రియాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వేదని తీసుకురావడానికి అయితే మళ్ళీ అక్కడికి వెళ్తున్నానండి. ఈ సెకండ్ టైం అండి వేదను వదిలేసి వెళ్ళడం. ఫస్ట్ టైం ఒకసారి అలాగే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను. వదిలేసి వెళ్తే పడిపోయాడండి. మొత్తం బ్లడ్ వచ్చేసింది. సైకిల్ మీద పడిపోయింది. అప్పటి నుంచి నాకు భయం. వేదన అసలు ఎక్కడ వదలను. మేడం దగ్గర వదిలేను కానీ అలా ఫోన్ చేస్తానే ఉన్నాను. ఆవిడేమో ఫోన్ చేయకండి, ఏడిస్తే నేనే తీసుకొచ్చి దింపేస్తాను అక్కడ అని చెప్పారు. మేడం బాగా చూసుకుంటారండి పిల్లలు ఇద్దరిని. అందుకే వేద ఉండిపోయాడు అక్కడ. నేను కంగారు పడి వెళ్ళానండి ఎలా ఉన్నాడని చెప్పి. వాడు కొంచెం కూడా లేదండి, అసలు ఆడుకుంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమో హేమ అని చెప్పాను కదండి ఒక వీడియోలోనే, వాళ్ళు కూడా వెళ్ళిపోతానని గోల. నేను రానంటున్నాడు మళ్ళీ నా కూడాని. వాళ్ళ బైక్ ఎక్కేసి కూర్చున్నాడండి. వాళ్ళు కూడా బాగా అలవాటండి వేదికి. ఆ పాపతో ఆడుకుంటూ ఉంటాడు. హేమ వాళ్ళు ఉన్న గురించి అనుకుంటండి ఆడకుండా ఉన్నాడు, లేకపోతే ఏడ్చేవాడేమో. హేమ వాళ్ళ అమ్మగారు కూడా బాగా చూసుకుంటారండి వేదిని. ఇద్దరిని కలిపి ఆడించినట్టున్నారు. ఆవిడ క్లాస్ అయిపోయినా వేదన ఆడిస్తూ మేము వచ్చే వరకు వెయిట్ చేశారండి. మేము వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళారు వాళ్ళు. క్రియాన్స్కి ఇలా అయిందని థెరపీలు తిప్పడం అని బాధపడడం తప్ప థెరపీ వాళ్ళు నాకు మంచి మనుషులు అయితే పరిచయం అయ్యారండి. పేరెంట్స్ అందరూ బాగా మాట్లాడతారండి. అందరూ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తారు. మా హస్బెండ్ 3 రోజుల నుంచి రావట్లేదండి. నేనే ఇంటికి ఆటో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నాను. ఆఫీస్లో ఏదో పని ఉన్నట్టుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.